ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటు కాగానే డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తనన్న సోదరుడు నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాలని డిసైడ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేతను ఎంపీగా పోటీ చేయాలని కేంద్ర పెద్దలు కోరారట. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తాను ఇంట గెలిచి రచ్చగలను అనుకున్నట్లు వారితో చెప్పారట. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏకంగా డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అయితే ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దాంతో పవన్ కళ్యాణ్ గారు మరోసారి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారిపోయారు. దాంతో త్వరలో జరిగే ఢిల్లీ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ గారి సేవలను వాడుకోవాలని కమల్నాథులు లెక్కలు వేసుకుంటున్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి రేంజ్ గురించి ఇప్పటికే చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన సేవలను అమోఘంగా అందిస్తూ ఉన్నారు. ప్రజలు కోరుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా మొత్తం అదిరిపోద్ది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కొడాలి నాని గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.